హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ వీడియోలో మన కొత్త లొకేషన్ మీకు చూపిస్తానండి. మన ఫామ్ని మీకు చూపిస్తాను. కొత్త ఫామ్ని అంటే మన ఫామ్ అనేది ముందు మన వీడియోలు చూస్తే కనుక మీ అందరికీ తెలిసే టెర్రస్ మీద ఉండేది. సో దాన్ని మనం ఏం చేసామంటే, ప్రస్తుతం మరి మనకి ఎండాకాలం నడుస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ఫామ్ని టెర్రస్ మీద నుంచి నేల మీదకి తీసుకొచ్చామండి. అంటే మకాన్ మార్చాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే కొత్త లొకేషన్. ఇది మన కొత్త ఫామ్. ఇది ఇంటికి దగ్గరలో ఉంటుందండి. అంటే మా మావయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. అంటే ఫాము ప్లస్ హౌస్ రెండు పక్క పక్కనే. సో దానికి చుట్టూ ఈ విధంగా గ్రీన్ క్లాత్ మనం బార్డర్ కింద కట్టుకున్నాం. సో మన కోళ్ళన్నీ ఇందులోనే తిరుగుతాయి. ఇది చూస్తే కనుక ఈ లొకేషన్లో మనకి ఈ స్థలంలో చూస్తే కొన్ని మొక్కలు ఉంటాయండి. కొంచెం ఎండాకాలం నీడవడానికి మొక్కలు కొన్ని ఉంటాయి. చూడండి, ఇది యాపిల్ మొక్క అండి. యాపిల్ అంటే ఇది రోజ్ యాపిల్ అండి, మామూలు యాపిల్స్ కాదు, రోజ్ యాపిల్ మొక్క. సో ఈ చెట్టు ఎండిపోయిందండి. ఈ చెట్టు అనేది పనస చెట్టు. సో ఇది వంటలు జరిగినప్పుడు వేడి గెంజి ఎక్కడ వార్చడం వల్ల అవి ఎండిపోయింది. ఇది చూస్తున్న ఈ మొక్కలు వచ్చేసి సింధూర మొక్కలండి. సింధూర మొక్కలు అంటే జాబ్రాలు అని అంటారు. సో అవి సింధూర మొక్కలు. సో మన కోళ్ళు అనేవి ఇవి నీటిలో కొంతవరకు సేద తీరుతాయి. ఇంకా నువ్వు చూస్తే కనుక మనకి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కూడా కనిపిస్తాయి. సో మనం ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన మొక్క అండి, ఒక 3 years బ్యాక్. సో దాన్ని మనం చిన్న మొక్కలు కట్ చేసి మళ్ళీ వేస్తే మనకి ఈ విధంగా 2 మొక్కలు అయ్యాయి. సో వీటిని కూడా ప్రాపర్గా ఏర్పాటు చేయాలి. దీని అంతటినీ సెర్చ్ చేసే పనిలో ఉన్నానండి. అందుకోసం మన దగ్గర నుంచి వీడియోస్ రావడం కొంచెం లేట్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, ఇది చూస్తున్న మొక్క వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, ఇది పప్పర్ పనస అంటారు కదా. సో అదండి, చాలా పెద్దగా ఉంటాయి. ఆల్రెడీ హార్వెస్టింగ్ అయ్యింది 2 days బ్యాక్. సో అది హార్వెస్టింగ్ చేసాం. అయినా సరే మొక్క పిందులు వస్తూనే ఉన్నాయి. ఇది 365 days కాస్తూనే ఉంటుందండి పప్పర్ పనస అనేది. సో ఈ స్థలంలో మనకి సింధూర మొక్కలు ఉన్నాయి, సీతాఫలాలు ఉన్నాయి, అన్ని మొక్కలు ఉన్నాయండి. ఇది చూస్తున్నదండి మన బ్రీడర్స్లో ఇది ఒకటండి, మైలాబ్రాస్. ఇది చాలా అగ్రెసివ్ అండి, చాలా స్పీడ్గా ఉంటుంది. సో మన దీని బాడీ స్ట్రక్చర్ ఇప్పుడు చూసారు కదండి. అబ్రాస్ దాని దిగిన పిల్లలు అండి. ఇది దాని వెనకాల ఉన్నట్టు గౌడ్ నెమలి, 2 పెట్టలు కూడా దానికి వచ్చినవే. సో చాలా మంచి అవుట్పుట్ వస్తుందండి. పిల్లలు కూడా చాలా చూడాలి ఏ విధంగా ఉన్నాయని. ఇది చూస్తే కనుక మనం కోళ్ళకి ఈ విధంగా కడతామండి. అక్కడికి ఎక్కి అవే గుడ్లు పెడతాయి. సో అవే అక్కడే హ్యాచింగ్ చేస్తాయి, అవే అక్కడే పొదుగుతాయండి. ఇలాగ మనకి నేచురల్లో దొరికే వాటితోనే కొంచెం సింపుల్గా మనం ప్రత్యేకంగా అంటే ఏం చేయకుండా వాళ్ళకి కడేసి వదిలేస్తే గుడ్లకు వచ్చినప్పుడు అవే పైకి ఎక్కి గుడ్లు పెట్టేసి దిగేస్తాయి. సో నో ప్రాబ్లం. మన దగ్గరలో ఉన్నటువంటి మంచి పెట్టల్లో ఇది ఒకటండి, నాకు చాలా ఇష్టం పెట్టంటే. ఇది నార్మల్గా చూస్తే కనుక అది పిల్లల్ని తొక్కు చంపేస్తుంది. అయితే ఈసారి మాత్రం చాలా చక్కగా 10 గుడ్లు పెట్టి 10 పిల్లలు చేసింది. మీరు చూస్తున్న దీంట్లో ఆ పిల్లలన్నీ కూడా మనకి మిషన్ మీద మన సొంత మిషన్లో చేయండి. ఇంకెవరిలో తీసిన పిల్లలు అవి భీమవరం పిల్లలండి. అయితే మాత్రం రాజా, మీరు ముందుగా ఎదురు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇది హిందుస్థానీ రాజా అండి, ఒరిజినల్ బ్రీడ్. సో మనం దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక 9 months బ్యాక్ మనం ఒక చిక్స్ తీసుకొచ్చాం. సో అది పెద్దదైంది, ఇప్పుడప్పుడు కోత పడుతుంది. సో బ్రీడింగ్ పర్పస్ మీద మాత్రమే దాన్ని మనం ఉంచుతామండి, ఎందుకంటే మనం డెవలప్ చేయాలని ఆస్తున్నాం. ఇక్కడ చూస్తున్నటువంటి పిల్లలు వచ్చేసి ఇవన్నీ కూడా మన ఓన్ బ్లైడ్లేనండి. భీమవరం అలాగే నా సొంత లైన్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఉంటాయండి.
పచ్చకాకి పెట్ట చాలా మంచి అవుట్పుట్ ఇస్తుంది ఇది కూడా. ముందు మీకు వీడియోలు అప్డేట్ చేస్తానండి. ఇదే మన కొత్త లొకేషన్. మనకు కోల్డ్ సెట్ అది పైన ఏమో కోళ్ళు నైట్ టైం ఉంటాయి, డే టైం అంతా బయట తిరుగుతాయి. కింద అనేది బ్రీడింగ్ సెటప్ అండి. సో ఇలా మరిన్ని విషయాలన్నీ కూడా మీకు ముందు వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. అందుకోసమే మీకు వీడియో చేయలేకపోతే వచ్చాను. రెగ్యులర్గా మీకు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇదే ఫ్రెండ్స్ మన కొత్త ఫామ్. మీరు అలానే చూస్తూ మన సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.